పొదుపు మహానాడుగా ఈ మహానాడు జరుపుకోబోతున్నాం. మనం నిజంగా ముందుగా అనుకున్న రకంగా అయితే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 44 సంవత్సరాలు పెట్టిన ఈ పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనంతగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కొడవలూరు మండలంలో జరుపుకోవాల్సిన ఈ మహానాడు మన పిఎం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనం పొదుపు మహానాడుగా మార్చుకోవడం జరిగిందని మీకు అందరికీ తెలుసు. అది నిజంగా మనకందరికీ చాలా దురదృష్టకరం. కానీ తప్పనిసరి పరిస్థితులు ఎంతో హంగామాగా ఎంతో ఆర్భాటంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి మహానాడు ఎంతో ఘనంగా జరపాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నెల్లూరు జిల్లా నాయకులు కానీ, మంత్రివర్యులు కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, సహచర ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అనుకున్నాం. అలాగే మన కోవూరులో ప్రతి ఒక్క నాయకుడు ఉరకలేసే ఉత్సాహంతో ఈ మహానాడులో పాల్గొనాలి అని చెప్పి ఉన్నారని చెప్పి నాకు అందరికీ మీరందరూ అలా ఉన్నారని నాకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు మనకి ఈ హైబ్రిడ్ మహానాడు ఈరోజు జరుపుకోవాల్సి వచ్చింది. కానీ దాన్ని కూడా మన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇదొక్కటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎంతో ఆర్భాటంగా మహానాడు చేయాలనుకున్న మనం ఇన్ని సంవత్సరాలు అలాగే ఒక్క కరోనా టైంలో తప్పితే మిగతా టైంలో అంతా అలాగే చేసుకున్న మనం ఈరోజు గొప్పగా చేసుకోబోయి అది జరగక ఇలా పొదుపు మహానాడు చేసుకుంటే కూడా దాన్ని కూడా కార్యకర్తలనే అధినేతలు అనే ముఖ్య నానుడితో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇది ఒక కాన్స్టిట్యున్సీలో జరిపేస్తే మన కాన్స్టిట్యున్సీలో మనం జరిపేసుకుంటే అంత కింద స్థాయి వరకు వెళ్తుందో వెళ్ళదో నాకు తెలియదు. కానీ ఈరోజు బూత్ లెవెల్ నుంచి ప్రతి క్లస్టర్లో బూత్ కన్వీనియర్లు, కో కన్వీనియర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ తమపై భారం వేసుకొని ప్రతి క్లస్టర్లో ఈ మహానాడు జరిపే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీనికి ఒక SOP కూడా చేయడం జరిగింది. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనకి 11 క్లస్టర్లు ఉన్నాయి.